పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. యాక ఇక్కడ విషయం ఏంటంటే అతని పెదాలపై గాయాలున్నాయి. అండ్ తల మీద గూడా గాయాలున్నాయి. ఒంటి మీద గూడా గాయాలున్నాయి. అండ్ అవి అనుమానాస్పదంగా ఉన్నాయి. లైక్ యాక్సిడెంట్ జరిగితే అయ్యే గాయాలు కావు అని చాలామంది వాదిస్తున్నారు. అండ్ అఫ్‌కోర్స్ పోలీసులు కూడా హెచ్చరించారు. ఇది శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎవరు ప్రకటనలు చేయొద్దు. అంటే పలానా మతం వాళ్ళు చంపేశారని వీళ్ళు, పలానా మతం వాళ్ళే చంపేశారని వీళ్ళు రకరకాల పాస్టర్స్ గొడవలు చేస్తున్నారు. అఫ్‌కోర్స్ ఒక పాస్టర్ చనిపోయారు అంటే చాలామందికి ఆ బాధ ఉంటుంది, కాదనలేము. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఊరికే జస్ట్ అలా వాళ్ళేవో రకరకాల కథనాలన్నీ పుట్టించుకొని డిఫరెంట్ స్పెక్యులేషన్స్ చేసి ఇదే జరిగింది అదే జరిగిందని చెప్పడం మాత్రం చాలా తప్పు. ఏదేమైనప్పటికీ తను భార్య అనుమతితోనే బండి మీద వెళ్ళినట్లుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. పైగా తను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ రావడం కూడా, అంటే ఇంకెవరైనా చంపి అక్కడ బుల్లెట్ బండి పెట్టారు అనే అనుమానాలు ఉన్నాయి. అలా కూడా లేదు, తనే నడుపుకుంటూ వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు కూడా ఉన్నాయి. కొంతమూరు సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ దగ్గర కొంచెం ఒక పల్లపు ప్రదేశం ఏదైతే ఉందో అటువైపు ఆయన పడడం జరిగింది. హెవీగా లాంగ్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఏంటంటే నిద్రమత్తు ఉంటుంది కొంతమందికి. అలాంటి టైంలో ప్రమాదాలు జరగవచ్చు. లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయ్యి అక్కడ దరిదాపుల్లో లేకపోవడం వల్ల కొంతమందికి అది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. ఇంకొంతమందికి ప్రమాదవశాత్తు అంటే లైక్ రోడ్డు మీద ఏదైనా తగిలడమో లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు ఒకవేళ సడన్గా ఏ జంతువు అటు ఇటు పోయినా మనం బైక్ ఫాస్ట్గా వచ్చేటప్పుడు స్కిప్ అవ్వడం కామన్ చెప్పాలి అంటే. ఇలాంటి ప్రమాదాలు ఏమైనా అయ్యాయా అనే దాఖలాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు లేవు, ఎవరు గుద్దలేరు ఆ వెహికల్ని. పోనీ ఇంకెవరైనా వచ్చి కొట్టి చంపారా అంటే అటు కానీ ఇటు కానీ సీసీటీవీ కెమెరాలో ఏదైనా గుంపులు రావడం అలాంటిది ఏమీ లేదు. మోస్ట్లీ అయితే ఇది ఒక అనుమానాస్పద మృతి అని ఎందుకు అంటున్నారంటే గాయాలకి జరిగిన యాక్సిడెంట్కి సంబంధం లేకుండా ఉంది అని వాదిస్తున్నారు. బట్ ఒకవేళ డాక్టర్లు నిజమే అలాంటి గాయాలు అయ్యే అవకాశం ఉంది అంటే ఎవరేం మాట్లాడలేరు. అండ్ దగ్గరలో ఒక కర్ర ఉంది, ఆ కర్ర పైన తన బ్లడ్ మరకలు ఉన్నాయి. సో ఇది ఒక్కటే కొంచెం క్రిన్జ్గా ఉంది, అంతమించి ఇంకేమీ లేదు. ఏదేమైనప్పటికీ పాస్టర్ ఫ్యామిలీని ఈ ప్రజెంట్ ధైర్యం చెప్పాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటే కొత్త ఇవన్నీ పుట్టించారనుకోండి వదంతులు, ఇది ఎక్కడెక్కడికో వెళ్తాయి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అండ్ గతంలో కూడా ఆయన వేరే మతాలకు చెందినటువంటి గ్రంథాల్లో తనకి ఏదైతే అభ్యంతరకరంగా అనిపించిన పదాలు కానీ వాక్యాలు కానీ ఉన్నాయో దాని మీద రకరకాల వ్యాఖ్యలు చేయడం అండ్ వీళ్ళకి సారీలు చెప్పడం కూడా జరిగింది. పెద్దగా ఇతన్ని చంపుతాము, మేము నరికేస్తామని బెదిరింపు కాల్స్ అయితే లేవు. వాట్సాప్ చాట్ కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ ఫోన్ సంభాషణలు కూడా పెద్దగా అనుమానాస్పదంగా లేవు. ఒక స్నేహితుని కలవడానికి మాత్రమే రాజమహేంద్రవరానికి, అది కూడా తనకు ఒక ప్యాషన్ ఉంది, బుల్లెట్ బండి మీద వెళ్దాం చాలా రోజులు కనిపించింది. అలవాటు లేకుండా కూడా చాలా రోజుల తర్వాత వాడినా కూడా కొంతమందికి మేబీ ఒళ్ళు నొప్పులో లేకపోతే ఇంకేమైనా చిన్న ప్రాబ్లం వచ్చి బండి స్కిట్ అయి పడడం కూడా అవుతూ ఉంటాయి. సో ప్రమాదానికి కారణం తెలియదు కాబట్టి రకరకాల స్పెక్యులేషన్స్ పెట్టుకొని వీళ్ళ మీద ఆరోపణలు చేయకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.